హలో అండి, జస్ట్ కృష్ణ నెట్ సారీ మీదికి సాటిన్ క్లాత్తో లెహంగా ఎట్లా కుట్టాలి కటింగ్ చెప్తానండి. ఇంకా మనం 5 కల్లీల లంగా కుడితే కనుక అవన్నీ జాయింట్స్ అన్నీ కనిపిస్తాయండి. ఈ లెహంగాకి అటువైపు ఒక కుట్టు, ఇటువైపు ఒక కుట్టు మాత్రమే, అంటే 2 కుట్లు వస్తాయి. ఇంకా పైన ఇక్కడ నాడపట్టి వస్తుంది. అంతే, చాలా సింపుల్గా లెహంగా రెడీ చేసుకోవచ్చు. మనం ముందుగా ఒక క్లాత్ తీసుకొని సాటిన్ క్లాత్ 4 ఫోల్డ్ చేసుకోవాలి. 2 మీటర్ల క్లాత్, పావు తక్కువ 2 మీటర్ల క్లాత్. మీరు లావుగా ఉన్నట్టయితే కనుక 2 మీటర్ల క్లాత్ తీసుకోండి. మొత్తం అయితే 2 మీటర్లన్నర తీసుకొచ్చానండి. ఇంకా పై వైపునకి చూడండి, పై వైపున 13 ఇంచులు తీసుకున్నాను. కింది వైపుకి 19 ఇంచులు తీసుకున్నాను. ఓకేనా, 19 ఇంచులు తీసుకున్నాను. ఇంకా పొడవు చూడండి, అక్కడ నుంచి ఇక్కడికి ఇంత తక్కువ ఉంది. మొత్తం దీనిపైన పెడితే కనుక ఇంత తక్కువ ఉంది. ఎంతైతే తక్కువ ఉందో చూడండి, ఇక్కడ 1/2 ఇంచు మనం కుట్టు కోసం తీసుకొని ఇక్కడ ఎంతైతే ఉందో అంత ఇట్లా ఉంది కదా, మనకు 3 ఇంచుల వరకు తక్కువ ఉందండి. కుట్లతో సహా 3 ఇంచుల వరకు తక్కువ ఉంది. 3కి ఇంకో 3 కలుపుకుంటే 6 అవుతుంది. మనకి ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇట్లా రావాలి కదా, ఇక్కడ పెట్టేసి కుడతాము, మళ్ళీ పల్టీ కొట్టి ఇక్కడ నుంచి పెడతాం కాబట్టి 6 ఇంచులు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇట్లా పెద్దగా వస్తుంది, కానీ మనకి ఈ లెహంగా ఎంత లెంత్ అయితే ఉందో అది కూడా అంతే కావాలి కాబట్టి ఇక్కడ ఇంకొక 6 ఇంచుల క్లాత్, ఈ నడుము పార్ట్ ఎంతైతే ఉందో అంత తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేరే ఇంకొక నాడ కుట్టుకుంటే సరిపోతుంది. మనకు 4 ఫోల్డ్స్, 2 కుట్లు మాత్రమే వస్తాయి. ఫస్ట్ ఒక కుట్టు కుట్టండి. ఒక కుట్టు కుట్టిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ నాడా పట్టి కుట్టేసుకొని ఇటువైపు కుట్టి పల్టీ కొట్టి అటువైపు పెట్టయితే సరిపోతుంది. లాస్ట్లో మనకు మడిచేసి ఇంకో కుట్టు వేస్తే లంగా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఒకవేళ యూజ్ అయింది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఎటువంటి కటింగ్ లేకుండా ఉంటుంది, చాలా సింపుల్గా అవుతుంది.